ఈరోజు ఒక వాక్యాన్ని చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. ఇప్పుడు చెప్పే వాక్యం కూడా నేను ఎప్పుడో నేర్చుకున్న వాక్యం ఇది. ఆ సందేశం పేరేంటంటే ఆశీర్వాదం. చెప్పండి, ఏమిటది? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము ఇష్టం లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండమ్మా. ఆశీర్వాదం మాకు అవసరం లేదండి, దీవెనలు మాకు అక్కర్లొద్దండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. ఎవరుండరు. అందరికీ కావాలి ఆశీర్వాదం. అందరికీ మహా ఇష్టమండి దీవెన. ఏమండి, పాట వచ్చినా పాట రాకపోయినా, ప్రార్థన వచ్చినా ప్రార్థన రాకపోయినా, గుడికి ముందు వచ్చినా గుడికి వెనకాల వచ్చినా, అసలు గుడికి రాకపోయినా సరే నాకు ఆశీర్వాదం కావాలోచ్చు, నాకు దీవెన కావాలోచ్చు అంటారా? చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదము అంత ఇష్టం, దీవెన అంత మక్కువ. చిన్నోళ్ళకేంటి, పెద్దోళ్ళకేంటి, ముసలోళ్ళకేంటి, సేవకులమైన మాకేంటి, అందరికీ ఆశీర్వాదము దీవెన అంటే భలే ఇష్టమండి, చాలా ఇష్టం. హల్లెలూయా. ఇష్టపడితే సరిపోతుందా? నచ్చితే సరిపోతుందా? ఈ దినాల్లో మనుషులకి ఓపిక తగ్గిపోయింది, సహనము బాగా తక్కువైపోతుంది. ఏమండి, ప్రతిదానికి ఫాస్ట్, ప్రతిదానికి స్పీడ్, ప్రతీది కూడా వెంటనే అయిపోవాలి. అలా వేగము అనేటువంటి, ఫాస్ట్ అనేటువంటి యుగంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతిదీ ఫాస్ట్, ప్రతిదీ స్పీడ్. ఒకప్పుడు డ్రైవింగ్ అంటే 6 నెలలు నేర్పేవారు. నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు 6 నెలలు అన్నారు. మీరు చూసారో లేదో, ఒక్క రోజులో డ్రైవింగ్ నేర్పబడును అనే పోస్టర్లు, బ్యానర్లు అన్ని చోట్ల కనపడుతున్నాయి. చెప్పండి, ఎన్ని రోజులు నేర్పుతారట? ఒక్క రోజులో. 6 నెలలు బాగున్నాయా, 1 నెల బాగుందా? చెప్పండి. 6 నెలల చూసారా? కొంతమంది అది అంటలేదు, ఇది అంటలేదు, ఎలాగంటే ఎలా అంటాడు అన్నయ్య, ఎందుకు వచ్చిందిరా బాబా అనుకుంటున్నారు. ఒక్కరోజే ఇష్టపడుతున్నారు. ఫాస్ట్, వెంటనే, అప్పటికప్పుడు, అనుకున్న వెంటనే, తలంపు వచ్చిన వెంటనే అయిపోవాలి పని. ఆ ఫాస్ట్ యుగంలో అలవాటు పడిపోయినటువంటి మనం ఇప్పుడు దీవెనల విషయానికి వచ్చేసరికి, ఆశీర్వాదాలు అనే విషయానికి వచ్చేసరికి, ఈ ఆత్మీయ సంబంధమైన సంగతులు వచ్చేసరికి ఇది కూడా అలాగే ఫాస్ట్గా అయిపోవాలని కోరుకుంటున్నారు. ఇది కూడా వెంటనే వచ్చేయాలి, వెంటనే అయిపోవాలి, ఇప్పటికిప్పుడు వచ్చి పడిపోవాలి, ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి అంతే అని ఆశిస్తున్నారు. తప్పు లేదండి. మనం ఆ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కనుక, ఆ యుగంలో మనం జీవిస్తున్నాం కనుక ఆ ఆలోచన రావడం, ఆ తలంపు రావడం సహజమే. అయితే నేను చెప్తున్నాను, దేవుని నామాన్ని బట్టి నేను చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని
ఆత్మ సంబంధమైన విషయాలు, దైవికమైన సంగతులు ఏవైనా సరే నువ్వు అనుకున్నట్టుగా, నీవు ఊహించినట్లుగా, నీవు తలంచినట్లుగా జరగవు. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, కృప వెంబడి కృప. ఏమండి, మెట్ల వెంబడి మెట్లు అని రాశారు ఒక పాట అయ్యగారు. అలా 1 by 1 నిచ్చెన చూడండి, కింది నుంచి పైకి వెళ్ళాలంటే కింది మెట్టు ఎక్కాలి, ఆ తర్వాత 2, తర్వాత 3, అలా. నేను ఇవన్నీ ఎక్కను, ఒకేసారి పైకి వెళ్ళిపోవాలి అంటే అది ఎలాగా? అది చాలా క్రిటికల్. నువ్వు ఎగరాల, లేదా ఇంకేదో ఆ గోడ బేస్ చేసుకుని అక్కడికి దూకాల, లేదా కర్రతో ఇలా లేచి అలా అందుకోవాలా? ఏమండి, అయితే అటు లేదా మటాసు. అది మంచిది కాదు. ఏమండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. చెప్పండి, ఏమి ఎక్కువైపోయాయి? మొన్న నైజీరియా వెళ్ళినప్పుడు మేము అక్కడ పులిహోర తిన్నాం. ఎలా తిన్నాం? ఇక్కడి నుంచి పులిహోర పేస్టులు తెచ్చారండి అక్కడికి. ఆ పులిహోర పేస్టు ఓ స్పూన్ వేస్తే అన్నంలో కలుపుకుంటే పులిహోర అయిపోయింది. అబ్బా, అసలు ఇక్కడ పులిహోర చేయమంటే గంట పడుతుంది. అక్కడ స్పూన్తో అలా దులిపారు, ఇలా కలిపా, పులిహోర అయ్యో. అదేంటిది? ఫాస్ట్ ఫుడ్. దేవునికి స్తోత్రం. అప్పటికప్పుడు తయారీ, ఇన్స్టెంట్ కాఫీ. ఏమండి, ఫిల్టర్ కాఫీ అంటే కొంతమందికి చాలా ఇష్టం. ఫిల్టర్ కాఫీ అంటే నీళ్లు బాగా కాచి వాంట్లో మొదలెట్టాడు అన్నయ్య, అంతే. ఏం మొదలెడతామో తెలియదు, బండి నడుపుతులేదు, వెనకాల పడి వచ్చేయండి, ఏదో ఎక్కడో చోట తేల్దాం బయటికి. యేసునాయన స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు బాగా మసలాల. మా అక్క ఫిల్టర్ కాఫీ చాలా బాగా పెడుతుంది అన్నమాట. తను చూసి నేను వంటలు నేర్చుకున్నాను. నేను కూడా బాగా వంటలు చేసేసాను, వచ్చు నాకు. అయితే ఆవిడ పెట్టినంత టేస్టీగా నా కాఫీ ఉండేది కాదు. మా బావగారు, చిన్ని బాలేదు, సువర్ణ అయితే బాగా పెడుతుంది అనేవారు. సువర్ణేమో పెట్టేది కాదు. ఆవిడ కాఫీ తాగదనమాట. ఇప్పుడు బావగారు నేనే కాఫీ పిచ్చోళ్ళం, ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూ ఉంటాం. ఆవిడేమో ఒకసారి ఇచ్చేసి పిల్లల పనుల్లోకి వెళ్ళిపోయేది, మేమేమో ఖాళీగా ఉండి కాఫీ అని కాసుకోండి అనేది. ఏంటబ్బా అక్క పెడుతుంటే అంత బాగా, నేను సేమ్ అదే ప్రాసెస్ కదా అంటే, నేను నీళ్లు మసలనిచ్చేవాడిని కాదు. ఆరాటం, కాఫీ ఎప్పుడు తాగాలనే ఆరాటంతో స్టవ్ వెలిగించి పెద్ద మంటెట్టేసి, మా అక్క స్టవ్ కూడా సిమ్లో పెట్టేదండి. అది నాకు తెలిసేది కాదు. స్టవ్ వెలిగించింది, ఆ డబ్బాలో పోసింది, కాఫీ పొడి వేసింది, కాఫీ పొడిని ఇలా అందే అనుకునేవాడిని తప్ప అసలు కాఫీ పొడి ఆ ఫిల్టర్లో చెయ్యి కూడా పెట్టేవాడిని కాదు. నేను సిమ్లో మసలనిచ్చేది, నీళ్లు బాగా మసిలేవి. అప్పుడు కాఫీ పొడి దాంట్లో వేసి దాన్ని చేత్తో ఇలా అని దానిపైన మూత పెట్టేది. అప్పుడు బాగా మసిలిన నీళ్ళు దాని మీద వేసి వెంటనే మూత ఎట్టేసేది. నేను దాంట్లో వేసిన 10 నిమిషాలకు అటు ఇటు తిరిగి మూత ఎట్టేవాడిని. ఈలోగా కంపు అంతా వెళ్ళిపోయేది బయటికి. ఏ కంపు? కాఫీ కంపు అమ్మ, వేరే కంపు కాదు. ఈలోగా అది దిగి వరకు కూడా ఆగకుండా తీసేసి వేసేసేవాడిని. అది సరిగా పదుకున్న నీళ్ళు కూడా కలిపేసేవాడిని. ఇంకేం టేస్ట్ వస్తుంది అది? ఇప్పుడు
ఆ ఫిల్టర్ సమస్య లేకుండా బ్రూ అనేటువంటి ఇన్స్టెంట్ కాఫీ పొడి వచ్చేసింది. అడ్వర్టైజ్మెంట్ ఏమనుంటుందంటే ఫిల్టర్ కాఫీ కంటే అత్యధికమైన రుచి అంటారు. నిజమే. అప్పటికప్పుడు ఒక స్పూన్ వేసి పాలు కలిపేసుకుంటే కాఫీ రెడీ. కాఫీ రెడీ ఫాస్ట్గా. ఇంకంత తతంగం లేదు. ఫిల్టరు, కాఫీ పొడి, వేడి నీళ్ళు, కాసేపు డికార్షన్ దిగే వరకు పాలు మసులు, అసలు ఏమీ లేదు. పాలు కాసుకొని అది వేసుకుని తిప్పేసుకుని తాగేయడమే. ఆ ఫిల్టర్లు ఇప్పుడు వాడటం మానేశారు. ఫిల్టర్ కాఫీ అని అడగటమే మానేశారు. హోటల్స్లోనైనా ఇళ్లలోనైనా బ్రూ కాఫీ ఇన్స్టెంట్ అనమాట, అప్పటికప్పుడు అయిపోవాలి. ఆ ప్రాసెస్ నాకొద్దు, అమ్మో అంత టైమా, నాకు అవ్వదు, ఇప్పుడే కావాలి నాకు కాఫీ, ఇప్పుడే వచ్చేయాలంటే ఇప్పుడే వచ్చేస్తుంది. ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా మనకి పనులు అయిపోవాలని మనము ఆశపడుతూ ఉన్నాం. ఇవి అంత మంచివి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ ఇన్స్టెంట్స్ అనేటువంటి తయారీల్లో అన్నిటిలో యాసిడ్ కలుస్తుంది. యాసిడ్. నేను పులిహోర పోయేస్తాను కదా, అది 6 నెలలు నిలవ ఉండాలంటే దాంట్లో యాసిడ్. ఆ రంగు కోసం, ఆ కలర్ కోసం వారు ఒక మరి భయంకరమైనటువంటిది ఒకటి వెయ్యాలి. ఆ రంగు రావాలంటే, అది నిలవ ఉండాలంటే ఫలానా, ఆ దాంట్లో వేసే సరుకులు పాడవకుండా ఉండాలంటే వాటిని ఇంకో దాంట్లో ఊరబెట్టాలి. ఇన్ని చేస్తే అది అలా తయారీ. మనము వెంటనే అయిపోతుంది కదా అని కొనుక్కుని వాడుకుంటున్నాం, కానీ అది మెల్లిమెల్లిగా మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. మన ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏదో నెలకోసారి, ఏదో సంవత్సరానికి ఒకసారి అనుకుంటే పర్వాలేదేమో, కానీ మనం దానికి అలవాటు పడితే ఏమండి, ఆ ఫాస్ట్ ఫుడ్స్కి ఏమండి, ఆ కర్రీ పాయింట్స్లో పెట్టేటువంటి వాటికి అప్పటికప్పుడు అయిపోద్ది పని, గొడవ అయిపోద్దని మన వాటికి అలవాటు పడితే మన ఆరోగ్యాల్ని మనమే చేతులారా పాడు చేసుకున్న వారిమిగా అవుతాం. హల్లెలూయా. ఏమండి, ఇలా ప్రతీదీ ఫాస్ట్, ప్రతీదీ అప్పటికప్పుడు, ప్రతీదీ కూడా వెంటనే ఈ అలవాట్లు ఎక్కువైపోయి దేవుని ఆశీర్వాదం కూడా, దేవుని దీవెన కూడా ఏమండి వెంటనే వచ్చేయాలి, అప్పటికప్పుడు వచ్చేయాలన్నట్టుగా కొంతమంది ఆశపడుతున్నారు. అయితే నేను చెప్తున్నాను, దేవుని నామాన్ని బట్టి ఆశపడటంలో తప్పు లేదు, కానీ ఏమండి ఆశీర్వాదం మాత్రం నువ్వు ఆశించావు, కోరుకున్నావు అని నువ్వు అడిగిన వెంటనే వచ్చేది కాదు. ఆశీర్వదించు దించు దించు అన్నంత మాత్రాన్నే వెంటనేది దిగిపోయేది కాదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదాల గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తి అబ్రహాం. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? అబ్రహాం. అంతకుముందు లేరా అంటే ఉన్నారు, కానీ ఈ ఆశీర్వాదం గురించి నేర్పడానికి, ఈ ఆశీర్వాదం గురించి మనకు చెప్పడానికి అబ్రహాము మొట్టమొదటిగా కీలకమైన వ్యక్తి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని ఎలాగా అందుకోవాలి అనటంలో అందరికీ నేర్పించిన వారు అబ్రహామే. ఏమండి, అందుకనే దేవుడు ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా పెట్టారు, విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉంచారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము గారు ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఎవరి ఆశీర్వాదాలు? దేవుని ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు దేవునివే కాదండి, సాతాను ఆశీర్వాదాలు ఉన్నాయి, మనుష్యుల ఆశీర్వాదాలు ఉన్నాయి. మనుషుల ఆశీర్వాదాలు అంటారా? ఇచ్చే మనిషి ఉండే వరకు ఉంటాయి, పుచ్చుకునే నీ ఉన్నంత వరకు ఉంటాయి. ఇచ్చే ఆయన మనసు మారినా, పుచ్చుకునే నీకేదైనా జరిగినా ఆ ఆశీర్వాదాలు అక్కడతో కట్టి. రెండోది, దేవుడు తన బిడ్డలను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడని సైతానుగాడు కూడా ఆశీర్వదించడం ప్రారంభించాడు. సాతాను కూడా ఆశీర్వదిస్తున్నాడండి, సాతాను కూడా దీవిస్తున్నాడండి. అవును, దీవిస్తున్నాడు. అయితే ఆ సాతాను ఆశీర్వాదాలు, సాతానుకాడు దీవెనలు ఏమండి అకస్మాత్తుగా ఎప్పుడు ఊడిపోతాయో, ఎప్పుడు ఎగిరిపోతాయో, ఎప్పుడు మాయమైపోతాయో తెలియదు. అకస్మాత్తుగా నిన్ను విడిచిపెట్టి నట్టేట ముంచంటారు కదా, అడ్డంగా ముంచేసి మనల్ని వెళ్ళిపోతాయి. అవి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. దీవెన ఉంది కదా అని వెళతాం, సడన్గా ఆగిపోతుంది. అంతే, దిక్కుతోచక అయోమయంలో పడి అయ్యో నాయనో బాబో అని బాధపడాల్సిన పరిస్థితి. అది సాతాను ఆశీర్వాదం. మరి దేవుని ఆశీర్వాదం అయితే శాశ్వతం. చెప్పండి, దేవుని ఆశీర్వాదం అయితే శాశ్వతం, పర్మనెంట్. కాలాలు మారినా, స్థలాలు సమయాలు మారినా, పరిస్థితులు స్థితిగతులు ఏమైనా, ఏమండి దేవుని దీవెన మాత్రం, దేవుని ఆశీర్వాదం మాత్రం మారదు, విడిచిపెట్టదు. ఒకవేళ ఈ లోకాన్ని ముగించేసుకున్నాం అనుకోండి, ఈ లోకంలో మనం సెలవు తీసుకున్నాం అనుకోండి, విశ్రాంతులకు వెళ్ళిపోతాం కదా. ఈ దీవెన నాతో పాటు, ఈ ఆశీర్వాదం, నేను సంపాదించుకున్న దైవానుగ్రహం, నేను సంపాదించుకున్న దేవుని ఆశీర్వాదం నాతో పాటు విశ్రాంతిలోకి వచ్చేస్తుందండి. ఆగదు దీవెన. నేను పొందుకున్న దీవెన ఇక్కడ ఆగిపోదండి. నేను సంపాదించుకున్న ఆశీర్వాదం నా ఇంటితో, నా గదితో, నా ప్రార్థన ఉండదండి. నాతో పాటు నా దీవెన వచ్చేద్ది అక్కడికి. దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. దేవునికి స్తోత్రం. అలాంటి దైవాశీర్వాదం మనం పొందుకోవాలి. అలాంటి దైవ దీవెనని మనం అందుకోవాలి. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, మా కుటుంబం దీవించబడేలాగా, మా గృహము ఆశీర్వదించబడేలాగా కొంచెం ప్రార్థనలో పెట్టుకోండి. ప్రార్థించండి అయ్యగారు, ప్రార్థించండి అమ్మగారు అని కేవలం చెప్పేసి ఊరుకుంటే కాదు. ఆ ఆశీర్వాదము, ఆ దీవెన, ఆ దైవ అనుగ్రహం పొందటం కోసం మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మనం జరిగించాల్సినటువంటి కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. అవి మనం చెయ్యాలా, అవి మనం చెయ్యాలా. కానుకలు ఇస్తానండి, మానకుండా గుడికి వస్తానండి, పలహారం తెస్తానండి, పాస్టర్ గారికి బట్టలు పెడతానండి, గుడి కోసం అది చేస్తానండి, మీటింగ్స్ వస్తున్నాయి కదా అది చేస్తానండి. వాటి వలన దైవ దీవెన, దైవ ఆశీర్వాదము రాదు.
మరి అవన్నీ వ్యర్థమేనా? వ్యర్థం కాదు. నీవు ఆ కార్యక్రమం కోసం, నీవు ఆ పని కోసం, నీవు ఆ పరిచర్య కోసం నీవు గుప్పిళ్ళు విప్పినందున, నీవు చేయూతనిచ్చినందున, నీవు సహకరించినందున ఆ ఫలము నీకు ఖచ్చితంగా కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు నీ కష్టానికి, నీ ప్రయాసకి, నీ ప్రార్థనకి, నీ గుప్పిళ్ళు విప్పిన దానికి ఖచ్చితంగా ఆ ఫలము ఖచ్చితంగా ఇస్తాడు. భౌతికంగా నీవిచ్చిన దానికి, దేవుని ఆశీర్వాదానికి ముడి పెట్టొద్దు. హల్లెలూయా. ఏమండి, నేను ఇది ఇచ్చాను కాబట్టి దేవా నన్ను దీవించాలి, నువ్వు ఆశీర్వదించాలి, నువ్వు నన్ను హెచ్చించాలి నువ్వు అని కోరుకోకూడదు. అది ఆత్మ సంబంధమైనది. దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనని మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వాదము ఇష్టం లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. దీవెన నాకొద్దు అన్నవారు ఎవ్వరు లేరండి. అందరికీ కావాలి దీవెన, అందరికీ ఇష్టమే ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం వద్దండి అన్నవాళ్ళు ఎవ్వరు లేరండి. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కావాలి ఆశీర్వాదం. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ఎంతో కోరుకుంటారు దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీ పేరు అబ్రహాము. అబ్రాము రెండు ఒకటి కాదండి. అతని పేరు అబ్రామ్, 3 అక్షరాలు. దేవుడు అంటున్నాడు, నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు. చెప్పండి, అబ్రాము అనబడదు. మరి ఏమనబడుతుంది? అబ్రహాము. చెప్పండి, ఏమనబడుతుందట? అబ్రహాము. అబ్రహాము అనే మాటకి అర్థం ఏంటి అంటే అనేక జనములకు తండ్రి. నేను అంటాను, ఒక్క బిడ్డ కూడా లేడండి అప్పటికి. దేవుడు ఏమంటున్నాడంటే అనేక జనములకు నీవు తండ్రివి. కాబట్టి నీ పేరు అబ్రహాము అనబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అందరితో మాట్లాడతాడండి. ఆనాడు అబ్రామును దర్శించి, నీ పేరు అబ్రాం కదయ్యా, అబ్రహాం అని మాట్లాడిన దేవుడు ఈనాడు ఆయన సన్నిధిలోకి వచ్చిన, ఆయన్ని స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్న మీ అందరితో కూడా ఆయన మాట్లాడుతాడు. మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. కేవలం ప్రవక్తలతోనే మాట్లాడతాను, సేవకులతోనే మాట్లాడతాను, ఇంకా వారితోనే మాట్లాడతాను, ఇంకా వీరితోనే మాట్లాడతాను. లేదు 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 లేదు. హల్లెలూయా. మాట్లాడే దేవుడండి.
నిన్ను దర్శించే దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. హల్లెలూయా. ఒక్క బిడ్డ కూడా లేరు. 99 సంవత్సరాలు వచ్చేసేపటికి. ఏమండి, ఈ 17 అధ్యాయంలో ఆయన వయసు ఎంత అని రాస్తుందంటే 99 ఏళ్ళు. 99 సంవత్సరాలు వస్తే ఒక్క బిడ్డ కూడా లేకపోతే ఆయన్ని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పేరు అబ్రాం కాదు, అబ్రహాము. అబ్రహాము అని అంటే అనేక జనములకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆస్తి కలిగి ఉన్నాడు, ఎంతో అంతస్తులో ఉన్నాడు, మంది మార్పలం ఉంది. ఏమండి, అతని ఇంట్లో 318 మంది పనివారంట. ఎంతమంది పనివారు? 318 మంది. ప్రతిరోజు ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు. ఆయన ఇల్లు, ఆయన రేంజ్ ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత ఆస్తి, ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని గాడిదలు, ఎన్ని పశువులు, ఎంత పొలం. ఆలోచన చేద్దాం. శ్రీమంతుడండి అతను, మహాధనవంతుడండి అతను. ఎంత గొప్ప, మనం చూద్దాం, ఎంత గొప్ప ధనవంతుడైనా ఏమండి, ఓ 10 ఎకరాల ఆసామికైనా ఒకసారి మనలో మనం లెక్క పెడదాం. ఒక డ్రైవర్ ఉంటాడు, ఇంటికో సెక్యూరిటీ ఉంటాడు, వంటలు చేయడానికి ఒక ఆవిడ ఉంటారు, పై పనులు చేయడానికి ఒకరు ఉంటారు. నాకు తెలిసి నా లెక్కలు అది. లేదా ఇంకేదైనా పర్సనల్ పిఏ, బ్యాంక్ విషయాలు, వ్యాపార లావాదేవీ అన్ని 5 వ్యక్తులు. ఒక 10, 20, 30 ఎకరాలు కలిగి ఒక రేంజ్లో ఉన్నటువంటి వారి ఇంట్లో నాకు తెలిసి ఒక 5 ఉంటారు పనివారు, హెల్పర్స్. ఆ రేంజ్లో ఒకసారి ఆలోచన చేయండి. 318 మంది అబ్రహాము గారి ఇంట్లో పనిచేసేవారు. 318 మందికి ఎంత అన్నము, ఎంత కూర, ఎంత టిఫిను, ఎంత కాఫీలు, ఎన్ని టీలు. ఆలోచన చేయండి. అంటే అబ్రహాము గారి రేంజ్ చూడండి. దేవునికి స్తోత్రం. అంత ధనవంతుడు, అంత స్థితిమంతుడు, అంత గొప్పవాడు. ఎంతుంటే ఏంటి, పాపం పిల్లలు లేరు. అతని జీవితంలో ఉన్నటువంటి కొదువ ఏంటి, అతని బ్రతుకులో ఉన్నటువంటి కొరత ఏంటి అని అంటే సంతానం. చెప్పండి, సంతానం లేదు. ఎంతుంటే ఏంటి లాభం, ఏముంటే ఏంటి? హల్లెలూయా. పిల్లలు దేవుడు మనకిచ్చే ఆస్తి, ఇచ్చిన ఆస్తి. చెప్పండి, పిల్లల్ని, సంతానాన్ని దేవుడు మనకిచ్చిన ఆస్తి. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆస్తులంటే పొలాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చూస్తున్నారు. అసలైన ఆస్తిని మాత్రం సరిగ్గా చూడట్లేదు. అసలైన ఆస్తిని కాపాడుకోవడం, అసలైన ఆస్తిని భద్రపరచు, అసలైన ఆస్తులను జాగ్రత్త పరుచుకోవడం విఫలమవుతున్నాం. ఏంటి అసలైన ఆస్తి అంటే మన పిల్లలే, మన బిడ్డలు. మన పోలికలో, మన జీన్స్తో, మన మాట తీరు, మన తెలివితేటలు, మన పద్ధతులు. అబ్బా, దేవుని ఎంత అద్భుతమైన సృష్టి అండి.
కొంతమందిని చూస్తే కొంతమందిని అందరూ ఇంచుమించు 99% తల్లులను పోలి తండ్రులను పోలి సేమ్. వాళ్ళు ఎలాగా నడుస్తారో అలాగే నడుస్తారు, వాళ్ళు ఎలాగ చూస్తారో అలాగే సేమ్ డిటో. దేవుని అద్భుతమైనటువంటి సృష్టి అండి, దేవుడు అద్భుతమైన ప్రణాళిక అండి. హల్లెలూయా.